తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం మారేడుభాక విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ శుక్రవారం ఏసీబీ వలకు చిక్కారు. దూళ్ల గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణ వ్యవసాయ భూమిలో బోర్ వేయించేందుకు ఎస్టిమేషన్ నిమిత్తం 70,000 లంచం ఆశించిన ఫిర్యాదుపై సబ్ ఇంజనీర్ ప్రసాద్ను అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య శుక్రవారం మాటు వేసి పట్టుకున్నారు. కంప్లైంట్ వచ్చారండి. ఆ కంప్లైంట్ ఏమంటారంటే ఆయన వాళ్ళ మామయ్య గారి ల్యాండ్ మండపేట మండలంలో ఉంది, ఆ అగ్రికల్చర్ ల్యాండ్. అలాగే ఆయన పక్కన సైట్ రఘు అనే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందండి. వాళ్ళిద్దరూ కూడా బోర్ వేసే నిమిత్తము ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం ఈ సబ్స్టేషన్కి రావడం జరిగింది, మండపేట సబ్స్టేషన్కి. ఇక్కడ సబ్స్టేషన్కి వస్తే అప్లికేషన్ పెట్టి ప్రాసెస్ చేసి ఆ ఎస్టిమేషన్ స్లిప్ ఇచ్చేందుకు నేను ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ఉన్నారు, మండపేట సబ్ ఇంజనీర్. ఆయన డబ్బులు లంచం డిమాండ్ చేయడం జరిగింది. అది 70,000 లంచం డిమాండ్ చేశారు. ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ చేసి స్లిప్ ఇవ్వడం కోసం మాకు. సో ఆయన ఆలోచించుకుని ఏసీబీ కార్యాలయానికి మాకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత మా డీజీపీ రాజేంద్ర రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈరోజు మా కంప్లైంట్ ఆయనకి డబ్బులు ఇస్తుండగా సబ్ ఇంజనీర్ కానీ రెడ్ హ్యాండ్ పెట్టుకోవడం జరిగింది. ఆయన దగ్గర 70,000 రికవర్ అయ్యాయి. అలాగే ఆయన చెయ్యి కూడా ఇంక్ కలర్లో టర్న్ అయిందనమాట. అలాగే ఎవరైనా సరే ఇలాగా అధికారులు అవినీతికి పాల్పడి డబ్బులు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏసీబీ కార్యాలయానికి రాజమహేంద్రవరంలో ఉంది, అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా నేరుగా కంప్లైంట్ అనేది చేయొచ్చు. లేకపోతే 14400 స్పందన ఉంది, దానికి కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే యాక్షన్ తీసుకోబడుతుంది.